సనాతన ధర్మ పరిరక్షకునిగా ప్రకటించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ప్రముఖ దేవాలయమైన జై గణేష్ ఆలయం ఇక్కడి అధికారుల నిర్లక్ష్యానికి 20 గంటలుగా రాత్రింబగలు చీకట్లోనే ఉండిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఆ చీకట్లోనే తీవ్ర అసౌకర్యం చెందారు. పిఠాపురం నియోజకవర్గానికి ప్రధాన వినాయక ఆలయమైన పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్లో ఉన్న జై గణేష్ దేవాలయానికి శుక్రవారం సాయంత్రం నుండి విద్యుత్ సరఫరాను సంబంధిత శాఖాధికారులు నిలిపివేయడంతో దేవాలయంలో చీకటి కమ్ముకుంది. విద్యుత్ కాంతుల్లో వెలిగిపోయే ఆలయం కాంతి విహీనమైంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అవస్థలు పడ్డారు. గడువులోగా విద్యుత్ బకాయి చెల్లించకపోవడం వల్లనే విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి ఉండొచ్చని భక్తులు చెప్తున్నారు. దేవాలయానికి హుండీల ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తున్న సంబంధిత శాఖాధికారులు బకాయిలు చెల్లించకుండా ఏం చేస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం చెందుతున్నారు. ఇదే కాకుండా పట్టణంలో ఉన్న మరో 2 దేవాలయాలకు కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు సమాచారం. ఒక ప్రక్క దేవాలయాల అభివృద్ధి పరిచే సంకల్పంతో స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోట్లాది రూపాయల నిధులు తీసుకొస్తుంటే ఇక్కడ అధికారులు మాత్రం మొద్దు నిద్ర వహిస్తూ తూట్లు పొడుస్తున్నారని భక్తులు ఆగ్రహిస్తున్నారు. దేవాలయాలకు వెలుగు లేకుండా సౌకర్యాలు పట్టించుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ డిమాండ్ చేశారు. మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ఈ పరిస్థితులు మారకపోతే మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించిన అధికారులుగా మీరు చరిత్రలో నిలబడిపోతారని చెప్పని తెలియజేసుకుంటూ, ఇవాళ ఎక్కడ గణేశుడు 24 గంటల నుంచి చీకట్లో ఉన్నాడంటే మీ నిర్లక్ష్యం ఎక్కడ? ఇక్కడ అధికారి ఎవరు? ఇక్కడ మొత్తం పిఠాపురం అధికార వ్యవస్థ మొద్దు నిద్రలో ఉంది అని ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక అరగంట గంట ఏదైనా అసౌకర్యం టెక్నికల్ గా వస్తే అది వేరు, కానీ దేవాలయాలకు కరెంట్ లేదు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఎటువంటి పరిస్థితిలో మీ నిర్వాహకం, మీ నిర్లక్ష్యం హిందూ భక్తులను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఎంతసేపు కూడా మీ జీతాలు, మీ విధానాలే కానీ ఇక్కడ భక్తుల సౌకర్యాలు మీరు చిత్తశుద్ధి చేయడం లేదు అనడానికి నిదర్శనం ఇదే నిదర్శనం. దేవాలయానికి పరిపూర్ణమైనటువంటి నిధులు ఏర్పడి ఉండగా మనకి ఇక్కడ ఈ పరిస్థితి ఏర్పడటం చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఇక్కడ ఆదాయం ఉన్నటువంటి, వనరు ఉన్నటువంటి దేవాలయం కుండీల్లో వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా మన వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ గుడి 24 గంటలు బట్టి స్వామి చీకట్లో ఉన్నారంటే దీనికి అధికారుల నిర్లక్ష్యం 100% అని చెప్పని తెలియజేసుకుంటూ, దీన్ని మీరు వెంటనే అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లి ఇక్కడ ఎలాంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడకుండా మీరు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే హిందూ భక్తుల ఆగ్రహానికి గురవుతారని చెప్పని తెలియజేసుకుంటారు.